మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఊరట లభించింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ, అలాగే ఆయన ఆస్తుల కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలంటూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లు నిలబడవని తేల్చి చెప్పింది. వాస్తవానికి బెయిల్ రద్దు పిటిషన్ను విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, కేసు విచారణకు సహకరించడం లేదని ఆరోపించారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. కేసు ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షణలో ఉందని, రోజువారీ విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించిందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించింది. బెయిల్ రద్దుకు సరైన కారణాలు చూపలేదని అసహనం వ్యక్తం చేసింది. దీంతో రఘురామ తరపు న్యాయవాది వెనక్కి తగ్గారు. హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. దీంతో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా రఘురామ వేసిన 2 పిటిషన్లు కూడా చిత్తు పేపర్ లాగా మారినట్టు అయ్యింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో జగన్ లీగల్ ఫైట్ లో పైచేయి సాధించినట్లయింది. రాజకీయంగానూ ఈ తీర్పు వైసీపీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ఇకపై ఈ కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షణలోనే కొనసాగనుంది.